తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను లైవ్ లో చూద్దాం. రిబేట్స్ వస్తున్నాయని అక్కడికి వెళ్ళటం జరిగింది అధ్యక్ష. మళ్ళా తిరిగి ఇదే రాష్ట్రానికి ఇక్కడ ఒక బలమైన ఈకో సిస్టమ్ ఉంది బల్క్ డ్రగ్ తయారీ విషయంలో అని మళ్ళా తిరిగి ఇక్కడికే రావటం జరిగింది అధ్యక్ష. ఆ సందర్భంలో ఈ ప్రస్తావన చేయటం తద్వారా గౌరవ సభ్యులందరి అభిప్రాయం కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయడానికి, మన మనోభావాలను తెలియజేయడానికి, ఇక్కడ ప్రజలకు కావాల్సిన అవసరాలు ఇప్పటికైనా 10 సంవత్సరాల తర్వాత కేంద్ర ప్రభుత్వంకి తెలియజేయాలనే అంశం విషయంలో మనం ఈరోజు చర్చకు దారితీసే అవకాశం వచ్చింది అధ్యక్ష. మెడికల్ డివైజెస్ పార్క్ విషయంలో ఈరోజు మేము మెడికల్ డివైజెస్ పార్క్ సంబంధించి ఇంకా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లాలని ప్రస్తావన తీసుకొచ్చాము. ఎందుకంటే ఇక్కడ మరొకసారి ఒక బెస్ట్ ఈకో సిస్టమ్ ఉంది. ఇక్కడ మెగా టెక్స్టైల్ పార్క్ ఇన్ వరంగల్, ఈరోజు గ్రీన్ఫీల్డ్ మెగా టెక్స్టైల్ పార్కు పిఎం మిత్ర స్కీమ్ కింద ఆ రోజు చేస్తే దాన్ని గ్రీన్ఫీల్డ్ నుంచి బ్రౌన్ ఫీల్డ్కి, అంటే 500 కోట్ల రూపాయలు వచ్చేది 200 కోట్ల రూపాయలు వచ్చే బ్రౌన్ ఫీల్డ్గా గుర్తించి ఇప్పటివరకు కూడా నిధులు రిలీజ్ కాలేదు అధ్యక్ష. ఈరోజు మేము అడిగాం, ముఖ్యమంత్రి గారు పోయి అడిగారు, మీరు దీన్ని రీక్లాసిఫై చేయండి, రీక్లాసిఫై చేసి బ్రౌన్ ఫీల్డ్ ఇది కాదు ఇది గ్రీన్ ఫీల్డ్గా మీరు గుర్తించాలని కోరటం జరిగింది. అదేవిధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్కి సంబంధించి ఆ రోజు 2013లో అప్పుడున్న మా యూపీఏ ప్రభుత్వం శంకుస్థాపన చేస్తే దాన్ని నేషనల్ ఈరోజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి షిఫ్ట్ చేయడం జరిగింది. మెగా లెదర్ పార్క్స్ విషయంలో కానీ, అదేవిధంగా మరి హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎన్హెచ్ఎం గ్రాంట్కి సంబంధించి కానీ వాటి విషయంలో ప్రస్తావన తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారు, సంబంధిత మంత్రి మా ఆరోగ్య శాఖ మంత్రి గారు మార్చిలో మరి ఆ సంబంధిత మంత్రివర్యులకు ఈ నేషనల్ హెల్త్ మిషన్కు సంబంధించి పెండింగ్ గ్రాంట్ విషయంలో వారి ప్రస్తావన తీసుకొస్తే ఇప్పటివరకు కూడా రిలీజ్ కాలేదు అధ్యక్ష. దీనికి సంబంధించే ఫైనాన్స్ కమిషన్ రిలీజ్ చేయాల్సిన 160 కోట్ల రూపాయలు కూడా రిలీజ్ కాకపోవటం చాలా దురదృష్టకరం, బాధకరం. అదేవిధంగా హార్టికల్చర్కి వచ్చే వరకు ఐసీఏఆర్ కింద ఫండ్స్ వస్తే హార్టికల్చర్ యూనివర్సిటీ ములుగ్గులో పెట్టాలని ఆలోచన చేస్తే అదే విశ్వవిద్యాలయంకి సంబంధించి ఐసీఏఆర్ని మీరు వెంటనే రిలీజ్ చేయండి, 65 కోట్ల రూపాయలు కన్స్ట్రక్షన్ చేయాలి. గర్ల్స్ బాయ్స్ హాస్టల్ విషయంలో అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఉంటారు ఇక్కడ, కానీ ఇప్పటివరకు కూడా దాని విషయంలో ఇప్పటివరకు కూడా నిధులు రాకపోవటం. అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించి కూడా ఇప్పటివరకు కూడా కోర్టు పరంగా కోర్టు కేసు డిస్పోజల్ చేస్తూ గౌరవ న్యాయస్థానాలు ఆదేశించినప్పటికీ ఇప్పటివరకు కూడా పెండింగ్ కేసులను కూడా వాటిని పరిష్కారం చేయకపోవటం కేంద్ర ప్రభుత్వం ఉదాసీనతను మన రాష్ట్రం విషయంలో, రాష్ట్ర ప్రజల విషయంలో స్పష్టంగా కనబడతా ఉంది. నేషనల్ హైవేస్ని దాదాపు 16 నేషనల్ హైవేస్ జాతీయ రహదారులను గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మా గౌరవ రోడ్డు భవనాల శాఖ మంత్రి గారు ఒక్కసారి కాదు, వారు 3 సార్లు ప్రధానమంత్రిని కలిస్తే వారు ఒక 10 మార్లు సంబంధిత మంత్రి గారిని కూడా కలిశారు. ఏమని అడుగుతా ఉన్నాము, ఈరోజు అక్కడ ఉన్న కారిడార్స్ని డెవలప్ చేద్దాం, పిలిగ్రిమేజ్ టూరిజంని డెవలప్ చేద్దాం, పిలిగ్రిమేజ్ సెంటర్స్ని డెవలప్ చేద్దాం, నేబరింగ్ స్టేట్స్ పక్క రాష్ట్రాలకు అనుసంధానం అయ్యే విధంగా గొప్ప రహదారులను మనం చేపిద్దాం. దానికి సంబంధించిన ప్రపోజల్స్ సంబంధిత మంత్రివర్యులకు, గౌరవ ప్రధానమంత్రికి మీరు వెంటనే శాంక్షన్ చేపించి కోరితే ఇంకా కూడా పెండింగ్లో ఉన్నది 1, 2, 3 ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో
కనీసం దీనికి మేము సహకరిస్తామని ముందుకొస్తే సంతోషపడేవారు. ఈరోజు మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే హైదరాబాద్ కల్వకుర్తి నేషనల్ హైవే 765 విషయంలో కానీ ఇంకా కూడా పెండింగ్లో ఉంది అధ్యక్ష. అదేవిధంగా నగర్ 1 యోజన కింద ఏదైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు సంబంధించిన అంశం ఉందో దానికి సంబంధించి వచ్చే నిధులు కూడా ఇప్పటివరకు రిలీజ్ కాకపోవటం, శాంక్షన్ చేయకపోవటం కూడా దురదృష్టకరం. ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్కి సంబంధించి పౌర సరఫరాలకు సంబంధించి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా అనేక సందర్భాల్లో గౌరవ పౌర సరఫరాల శాఖకు సంబంధించిన మంత్రి గారు ఈరోజు మనకు రావాల్సిన పెండింగ్ సబ్సిడీకి సంబంధించిన నిధులను వెంటనే రిలీజ్ చేయాలి. దాదాపు 3,000 కోట్ల రూపాయలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. దాన్ని రిలీజ్ చేయమని 2 మార్లు ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వాన్ని కోరినాం. దాన్ని అదేవిధంగా పెండింగ్ ఉంది. ఈరోజు PMGKY కింద మరి ఇదే డిపార్ట్మెంట్కి సంబంధించి అక్కడ కూడా దాదాపు 400 కోట్ల రూపాయల వరకు ఆ పెండింగ్ నిధులను మరి ఆలోచన చేస్తే ఈరోజు మేము మహాలక్ష్మి భాగంలో ఈరోజు 500 రూపాయలకి ఎలిజిబుల్ బెనిఫిషరీస్కి నేరుగా ఇస్తామంటే దాని గురించి కూడా క్యాష్ క్రెడిట్ విషయంలో మరి ఏదైతే సివిల్ సప్లైస్ భవనానికి సంబంధించి డీమర్జర్ ప్లాన్లో సివిల్ సప్లైస్ భవన్ ఏదైతే ఉందో ఇలాంటివి అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన అంశాలు ఉన్నాయి అధ్యక్ష. లేబర్ డిపార్ట్మెంట్కి సంబంధించి, అదేవిధంగా మిషన్ భగీరథకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి ఫినాన్షియల్ అసిస్టెన్స్ కావాలి. మిషన్ భగీరథ కంటే దానికి సంబంధించి కూడా మేము బేషిజాలకు పోకుండా రాష్ట్ర ప్రజానికానికి ప్రతి ఒక్కరికి నీరు అందించాలి. దాంట్లో బేషిజాలు పోకుండా గత ప్రభుత్వం ఏది మొదలుపెట్టినా దాంట్లో ఉన్న లోటు పాట్లను కూడా సవరించి ముఖ్యమంత్రి గారు మరి మినిస్టర్ జలశక్తి గారికి ఇదే మిషన్ భగీరథకి సంబంధించి మాకు ఇంకో 16,000 కోట్ల రూపాయలు ఇవ్వాలని కూడా కోరటం జరిగింది అధ్యక్ష. దాని ప్రస్తావన కూడా లేదు. అదేవిధంగా షెడ్యూల్ క్యాస్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక 200 కోట్ల రూపాయలు ఈరోజు మాకు మీరు విషయంలో సహకారం ఇవ్వమని కోరాం. దాని గురించి కూడా లేదు. మిషన్ కాకతీయ విషయంలో గత ప్రభుత్వం, కానీ ఈ ప్రభుత్వానికి సంబంధించి మేము రాగానే కూడా ఏదైతే రిలీజ్ కావాల్సిన అమౌంట్ ఉందో అది కూడా రిలీజ్ కాలేదు. దాని పరంగా ఉన్న మిగిలిపోయిన మరి నిధులను రిలీజ్ చేయమని కోరాం. వాటర్ బాడీకి సంబంధించి రిపేర్, రెనోవేషన్ అండ్ రెస్టరేషన్ కింద ఈరోజు వాటర్ బాడీకి సంబంధించి కానీ, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి పెద్ద ఎత్తున నిధులు కేటాయింపు చేయాలని మా ఇరిగేషన్ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు 3 మార్లు కూడా కోరటం జరిగింది. అదేవిధంగా పవర్కు సంబంధించి అధ్యక్ష ఏదైతే ఈరోజు విద్యుత్ పరంగా యుటిలిటీస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి డ్యూస్ ఏవైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేది ఆ డ్యూస్ అన్నిటిని కూడా రిలీజ్ చేయాలని డిస్కామ్స్ ఇబ్బంది పడతా ఉన్నాయి. ఆ డిస్కామ్స్కి సంబంధించి మీరు డ్యూస్ రిలీజ్ చేయకుంటే అతి కష్టంగా డిస్కామ్స్ ఈరోజు డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ పరంగా మరి రాబోయే కాలంలో ఇబ్బంది పడే ప్రమాదం ఉందని మరి అనేక సందర్భాల్లో కూడా చేయటం జరిగింది అధ్యక్ష. ఈరోజు మళ్ళా వచ్చే వరకు పట్టణాభివృద్ధికి సంబంధించి, అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించి అనేక కరెస్పాండెన్స్ కూడా కేంద్ర ప్రభుత్వానికి వివరించడం జరిగింది అధ్యక్ష. ఈరోజు మేము అడుగుతూ ఉన్నది ఒకటే, ఇన్ని హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించి మన IPS క్యాడర్ రివ్యూకు సంబంధించిన 2021లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన మరి ప్రతిపాదన గురించి ఆలోచన చేయండి. సరిపోవటం లేదు. మరొక 70 మంది IPS ఆఫీసర్లని రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయింపు చేయాలంటే మరి ఇప్పటివరకు కూడా దాని విషయంలో ప్రస్తావన చేయకపోవటం. అదేవిధంగా ఇంతకుముందే చెప్పాం LWE డిస్ట్రిక్ట్కి సంబంధించి ఇంకా అనేక విషయాలు మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి, రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ప్రయోజనాల విషయంలో వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించి ఈరోజు మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ విధమైన ప్రపోజల్స్ కేంద్ర ప్రభుత్వ పరంగా రావాల్సిన నిధులు, రిలీజ్ కావాల్సిన నిధులు, కొత్తగా మీరు ఇవ్వాల్సిన పర్మిషన్లు, కేటాయింపులు
వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన అనేక అంశాల విషయంలో వివక్ష జరిగింది. ఆ వివక్ష పూర్తి స్థాయిలో పస్ఫుటంగా నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కనబడ్డది. మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష, ఆ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన ప్రజలు ఒకప్పుడు మనకు సంబంధించిన సోదరులు సోదరిమల్లె ఈరోజు కూడా వారికి ఎందుకు ఇచ్చామని అడుగుతలేం. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్కు సంబంధించి వారికి ఏ విధంగా ఏ రేషియో ఏ నిష్పత్తిలో ఆ రీఆర్గనైజేషన్కి సంబంధించిన నిష్పత్తి విషయంలో వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఆ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఆస్పెక్ట్స్ అన్నిటికీ సంబంధించి కూడా ఈరోజు మాకు రావాల్సిన మా హక్కు, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల హక్కు మాకు రావాలని ఒక పరంగా డిమాండ్ చేస్తూ ఇంకా సమయం ఉంది. గౌరవ బీజేపీ శాసనసభ్యులు ఉన్నారు, వారు కూడా మా అందరి అభిప్రాయాలను గౌరవిస్తారని మేము ఆశిస్తూ ఉన్నాం.